హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై యూనివర్స్ టీచర్ యోగి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చి ఈ యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉంటాయి. మ్యాక్సిమం నాకు ఏదైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను దీనిలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇవాళ నా టాపిక్ వచ్చి గెడ్డం ఫ్రెండ్స్, బియర్డ్. ఓకే, అవి మనకి స్టైల్గా ఉండటానికి మనం పెడతా ఉంటాం కదా. నేను ఇది వచ్చి కనీసం నేను అక్టోబర్ నుంచి పెంచుతున్నాను ఫ్రెండ్స్. అక్టోబర్ నుంచి పెంచుతున్నాను. అంటే నేను ద్వారకా తిరుమల వెళ్ళాను. చిన్న తిరుపతి అంటారు కదా, అక్కడ నేను గుండు చేయించాను, ఇది కూడా చేయించాను. అప్పటి నుంచి నేను పెంచుతాను ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నియర్లీ అక్టోబర్ కదా, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, అంటే 4 months అవుతుంది. 4 monthsకి మనకి ఇంత పెరుగుతుంది. మినిమం ఎంత పెరిగిందంటే నాకు ఫింగర్కి వచ్చి ఎంత పెరిగింది ఫ్రెండ్, నా ఫింగర్కి వచ్చి ఎంత పెరిగింది. ఇక్కడ ఇలా కనిపిస్తుంది కానీ ఇంత దాకా పెరిగింది. దీనికి నేను ఎలా చేశానంటే, స్టార్టింగ్ నాకు తెలియదు ఫ్రెండ్. దీనికి స్టైల్ అంటే ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవటమేమో నేను అనుకున్నాను. నాకు తెలియదు. నేను ఇంతవరకు అసలు ఎప్పుడు పెంచలేదు కూడా. ఇంత గడ్డ నాకు ఇదే ఫస్ట్ టైం పెరగటం కూడా. అయితే నాకు నా ఫ్రెండ్ చెప్పాడు, వెంకీ అని, ఇక్కడ షేప్స్ పెట్టుకోవాలి మనం అని చెప్పని. నేను ఇలా పెంచుతాం అనుకుంటున్నానంటే తర్వాత సెలూన్కి వెళ్ళాను. సెలూన్కి వెళ్ళాక వాడు ఇక్కడ ఇలా కట్ చేసేసి ఇక్కడ షేప్స్ పెట్టాడు. ఇది నేను రెండోది ఫ్రెండ్స్. అంటే నేను ప్రతి మంత్కి ఒకసారి చేపిస్తున్నాను. నేను వీక్ కూడా చేయించట్లేదు. ప్రతి మంత్కి ఒకసారి చేసిన. లాస్ట్ మంత్ నుంచి నేను చేపిస్తుంది. లాస్ట్ మంత్ అంతకుముందు జనవరి ఫిబ్రవరిలో చేయించాను. ఇప్పటికి ఇది 2 సార్లు చేయడం. అంటే లేదు ఫ్రెండ్స్, కొద్దిగా ఇలా షేప్ కొద్దిగా వచ్చే విధంగా, మరి నా గడ్డ ఎలా వస్తుందో నాకైతే తెలీదు. అది కొద్దిగా వచ్చే విధంగా ఇది పెంచి కొద్దిగా ట్రై చేద్దాం చూస్తున్నాను. అసలు మన షేప్ ఎలా వస్తుంది ఏంటని. నాకైతే బాగానే ఉంది గడ్డం అయితే. అది దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటే చెప్తాను, కొన్ని జాగ్రత్తలు. నాకు ఆ సెలూన్ అబ్బాయి చెప్పాడు. నాకు ఎవరైతే ఇది చేస్తాడో ఆ అబ్బాయి చెప్పాడు. ఇది పెంచుతూ ఉండే కొద్దీ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి చెప్తాను. దాన్ని మనం రెక్టిఫై ఎలా చేయాలో చెప్తాను. ఇది పెంచుకునే కొద్దీ మనకి ఫస్ట్ దురద వస్తుందంట. దురద లైట్గా వచ్చింది నాకైతే, మరీ హెవీ అయితే రాలేదు. ఎప్పుడైనా స్వెట్టింగ్ వల్ల వచ్చింది నాకు. యాక్చువల్గా గడ్డం ఎక్కువ ఉంటే దురద వస్తుందంట. దురద ఒకటి ఇలాగా దురద వస్తుంది. ఇంకోటి రెండోది వచ్చి ఏదో చిన్న పొట్టులాగా కూడా వస్తూ ఉంటుందంట. తనే చెప్పాడు, నాకు తెలియదు. ఈ విషయం అయితే నాకు తెలియదు, తనే చెప్పాడు. ఏదో లోపల నుంచి పొట్టులాగా వస్తూ ఉంటుంది, మన చుండ్రు ఎలాగో అలాగ వస్తూ ఉంటుంది అని చెప్పాడు. అది నాకైతే మటుకి ఆ పొట్టు అనేది అయితే మటుకు అంతేం లేదు. మనం సబ్బు పెట్టి రుద్దుతూ ఉంటాం కదా, ఆ సబ్బు పెట్టి రుద్దినప్పుడు కొద్దిగా దానికి ఒకటి చెప్పాడు మనోడు. ఈ 2 రాకుండా ఉండాలంటే ఏం చేయాలని కూడా చెప్పాడు. ఈ 2 రాకుండా ఉండాలంటే, ఈ దురద కానీ ఈ పొట్టు లాంటివి కానీ రాకుండా ఉండాలంటే, మన కొబ్బరి నూనె కానీ ఏదైతే ఏదైతే ఉందో ఆయిల్ తీసుకొని మన గడ్డానికి ఇలాగా పూసుకుంటే 3 daysకి ఒకసారి అయినా అట్లా, మన హెడ్ బాత్ 3 daysకి ఒకసారి అలా చేస్తాం కదా. అలా చేసేటప్పుడు మటుకు నైట్ టైమే హెడ్కి మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా తీసుకొని గడ్డానికి కూడా పెట్టుకుంటే నిండుగా పెట్టుకుంటే ఆ పొట్టు అనేది కానీ దురద అనేది మటుకు రాదు. నీట్గా షేప్ కూడా కొద్దిగా నీట్గా ఇలా మనం అనుకుంటూ ఉండాలి. షేప్ రావడానికి కూడా మనం మ్యాక్సిమం ఇలా అనుకుంటూ ఉంటే బాగుంటుంది అని చెప్పాడు. దువ్వాన్ని పెట్టుబడి నేను ఇలా చేస్తున్నప్పుడు మటుకి మనకి ఏదైతే లోపల డస్ట్ కానీ కొద్దిగా ఆ పొట్టు అనేది మటుకు కొద్దిగా వస్తుంది. అది దువ్వాన్ని పెట్టి మనం ఆయిల్ పెట్టినప్పుడు మటుగా వస్తుంది. అది ఇలా మనం హెడ్ బాత్ చేసినప్పుడు మటుకి నైట్ టైం పెట్టుకొని ఓకేనా, ఆయిల్ నైట్ టైం పెట్టేసుకొని తలకి గడ్డానికి అలాగే తలకి పెట్టుకుంటే మనకి అటువంటి గడ్డం కూడా కొద్దిగా పెట్టుకుంటే మంచిది. ఇంకా పొద్దునే మనం హెడ్ బాత్ చేస్తాం కాబట్టి, హెడ్ బాత్ చేసేటప్పుడు మనం మటుకి సోప్ కంటే మన హెడ్ బాత్కి షాంపూ ఎలా అయితే యూజ్ చేస్తామో మన గడ్డానికి కూడా షాంపూ అలాగే యూజ్ చేయాలి అని తను చెప్పాడు. నేను చేస్తున్నాను, నాకు ఏదో వర్కౌట్ అవుతుంది. నేను ఏదైనా సరే నేను చేసిందే చెప్తున్నాను, నేను చేయింది అయితే చెప్పట్లేదు. అది నేనైతే మటుకి తలస్నానం చేసేటప్పుడు హెడ్ బాత్కి పెడుతున్నాను, అలా గడ్డానికి కూడా పెట్టుకొని రెండో రోజు నేను దువ్వెనతో కూడా ఇలా కొద్దిగా చేసుకొని తర్వాత హెడ్ బాత్కి వెళ్తున్నాను. హెడ్ బాత్కి వెళ్ళినప్పుడు ఇంకా షాంపూ ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ పెట్టుకొని చేసేసుకున్నాను. బాగానే ఉంది. ఇప్పుడైతే నాకైతే దురద కూడా ఏం రావట్లేదు. దురద ఏం లేదు. నాకైతే దురద అయితే ఏం రాలేదు. ఒకసారి 2 సార్లు అలా లైట్గా అలా వచ్చిందే తప్ప నాకైతే దురదగా ఇచ్చిగా కూడా ఏం లేదు అసలు నాకైతే. అది ఆ పొట్టు అనేది మటుకి మామూలుగా మనం సబ్బు పెట్టి ఎలా అయితే వాడతాం. కాకపోతే మేమున్న అపార్ట్మెంట్లో ఉప్పు నీళ్ళు ఉంటాయి. మేబీ దానివల్ల ఏమైనా వస్తుందేమో. మంచినీళ్ళు అయితే అది కూడా వచ్చేది కాదేమో. మేమున్న అపార్ట్మెంట్లో అయితే ఉప్పు నీరు, సో అందుకని చెప్పి మేబీ వస్తుందేమో.
అది. సో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇది. నాకైతే ఆయిల్ పెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది. ఎవ్రీ మంత్ గాని లేదంటే థర్డ్ వీక్ గాని నేనైతే తన దగ్గరికి వెళ్ళి చేపిస్తున్నాను. షేప్స్ ఇక్కడ కొద్దిగా ఇలా కట్ చేస్తాడు. కట్ చేసి షేప్స్ పెడతాడు ఇట్లా. ఇట్లా షేప్ పెట్టి ఎక్కడైనా ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నాయంటే వాటిని కట్ చేస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్? ఎవరైతే అబ్బాయిలు గడ్డం పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలా, కొద్దిగా ఇలా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.